హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు ఎస్‌బీఎండీ లైఫ్ జర్నీ. ఈ వీడియోలో 5 మినిట్స్‌లో టేస్టీగా అండ్ సింపుల్‌గా చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్‌లో వేడి చేయకుండా చల్లగా తాగే రిఫ్రెష్‌గా ఉండే చింతపండు చారు ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దానిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. మీకు చారు స్వీట్‌గా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. బెల్లం అనేది ఆప్షనల్ అండి. మా పిల్లలు ఇష్టపడతారని బెల్లం వేస్తుంటాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకుని చారును బాగా మరగనివ్వాలి. ఈ చారు మరిగేలోపు ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్‌లో చారు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన బాడీ త్వరగా హీట్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా పిల్లలకి ఒంట్లో బాగోనప్పుడు కూడా ఈ విధంగా చారు చేసి పెట్టండి. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చారు పొంగు వచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని 2 మినిట్స్ మరగనివ్వాలి. చారు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరిగిన చారుని వడపోసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పోపులు వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు వేగిన ఈ పోపును చారులో వేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అండ్ టేస్టీగా చారు ఎలా రెడీ చేసుకోవచ్చో? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైతే ఒక లైక్ కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.